యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. రమ్మంటుంది చైనా, రమ్మంటుంది కరోనా, పిలుస్తుంది స్వస్థత బాబాలను. ఈ శ్యామ్ కిషోర్ని, అనిల్ కుమార్ని, ప్రవీణ్ కుమారు, సతీష్ కుమారు నూనె డబ్బాలను తీసుకొని స్టీఫెన్ పాలును, పాల్ దినకర్ని, మళ్ళీ చెన్నైలో ఉన్నటువంటి సాధు సుందర్ సెల్వరాజుని, ఇజికియా ఫ్రాన్సిస్ని, ఇలా జాన్ వెస్లీని, పాలిమానియన్ని, ఓసన్న మినిస్ట్రీ వాళ్ళని, బైబిల్ మిషన్ వాళ్ళని, స్వస్థతలు చేసే వారందరినీ చైనా పిలుస్తుంది. కరోనా పిలుస్తుంది స్వస్థతలు చేయటానికి. మన ఇండియాలో ఉన్నటువంటి ఈ స్వస్థత బాబాల కోసము చైనా ఫ్లైట్లు పంపిస్తుంది, స్వస్థతలు చేస్తారట. ఈ పగటి వేషగాళ్ళు మొఖాలకు రంగులు పూసుకొని విగ్గులు పెట్టుకొని కులుక్కుంటూ మాట్లాడుతూ వీళ్ళకు వ్యాధి వస్తే వీళ్ళే హాస్పిటల్కి వెళ్తుండ్రు. వీళ్ళు కరోనా పిలుస్తుంది రమ్మనండి, ఒక్కరు కూడా రానండి. శ్యామ్ కిషోర్ నిద్రపోతుండు, కనపడట్లేదు. పిఐజిక్ను పిలవండి, కరోనా పిలుస్తుందని. ఈ స్వస్థత బాబాలను చైనా పిలుస్తుంది. ఏది చైనా ఊరికెందుకు, ఇండియా కూడా వచ్చిందండి. తెలంగాణలో ఉంది, ఇప్పుడు ఆంధ్ర అంటుండ్రు, నిన్న మహారాష్ట్ర అంటుంది. నిజంగా వీళ్ళకు స్వస్థతలు చేసే ధైర్యం ఉంటే వీళ్ళందరినీ, బాబాలందరినీ, ఇటు తమిళనాడు బాబాలు, ఇటు కర్ణాటక పాల్ తంగయ్య కానించి, రాంబాబు కానించి వీళ్ళందరినీ రమ్మనండి. ఇటు ఇజికియా ఫ్రాన్సిస్, పీటర్ సాల్మాన్ అని ఉన్నాడు, సాల్మాన్ విల్లివాకంలో ఉంటాడు, దొంగ పగటి వేషగాడు. ఈజ్ ఏ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెగ్గర్. హీ గోస్ టు అమెరికా అండ్ కెనడా అండ్ ఈ బెగ్స్. ఇతను ఏమంటాడంటే సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయంట. ఈయనకేమో 2 సార్లు వెళ్ళి హాస్పిటల్లో పడుకొని ఆపరేషన్ చేయించుకోండి. మళ్ళీ ఈయన సంఘ పెద్దలను పిలిపించి వైద్యం చేయించుకోవచ్చు. పీటర్ సాల్మాన్ అతని పేరు, విల్లివాకంలో ఉంటాడు. ఇటు తమిళనాడులో ఉన్నారు క్రైస్తవ దొంగ బాబాలు, ఇటు తెలంగాణలో ఉన్నారు, ఇటు ఆంధ్రాలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చైనా పిలుస్తుంది, కరోనా పిలుస్తుంది. వీళ్ళు ఎవరికైనా స్వస్థతలు చేసే మాట అయితే, వీళ్ళు ప్రార్థన చేస్తే, నూనె పోస్తే మరి స్వస్థతలకైనా జరిగే మాట అయితే తీసుకురండి. మళ్ళీ కరోనాను, వైరస్ను వీళ్ళు స్వస్థత పరచాలి. వీళ్ళంతా దొంగలండి. ఒక్కడు కూడా పలకడు. పాల్ దినకరన్ అంటాడు, ప్రార్థన చేస్తేనంట కరోనా పోయిందంట. ఏడపోయింది కరోనా, పోయిందా? ఇదంతా అబద్ధము. దయచేసి వీళ్ళంతా అబద్ధాలు చెప్పుకొని మోసం చేసి బ్రతుకున్నటువంటి వాళ్ళు. నిజంగా వీళ్ళకైనా స్వస్థతలకైనా చేసే ధైర్యం ఉంటే మరి ఇప్పుడు కరోనా వ్యాధిగ్రస్తులను వీళ్ళు స్వస్థతలు చేయాలి. వీళ్ళు ఇప్పుడు పలకను కూడా పలకరండి, ఒక్కరు కూడా పలకరు. దయచేసి మీరు వీళ్ళు మాటలు వినవద్దని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. వందనములు.